హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి డే 2 అమ్మవారి ఇంట్లో పూజ అండి. అత్తవారింటి తరపున గుమ్మడికాయ అయితే నైట్ తీసుకొచ్చి మనకి ఇస్తారనమాట. పొద్దున్నే పూజ అయితే స్టార్ట్ చేసి వీళ్ళైతే గుడిలో పూజ చేయడానికి అయితే వెళ్తున్నారనమాట. ముందైతే దీపారాధన అయితే చేసేసి ఇక్కడ వడపప్పు పానకం ప్రసాదంగా చేసి గుడికి అయితే వెళ్ళిపోయారు. వీళ్ళు గుడిలో పూజ చేసుకొని వచ్చేటప్పటికి మనం కూడా గుడికి వెళ్ళి ప్రసాదాలు అయితే మొన్నట్లాగా ఇచ్చేసి వచ్చామన్నమాట. ఆ క్లిప్ మిస్ అయింది. ఇంకా తర్వాత ఈ డే 2లో అత్తవారింటికి ఇది అత్తవారింట్లో పూజ. పుట్టింట్లో అయితే 2 గుమ్మడికాయలు ఉంటాయి. ఆ క్లిప్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే అన్నయ్య వదిన పూజ అయితే కంప్లీట్ చేసుకొని గుడికి అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నారనమాట. ఈ డే కూడా కొన్ని మీకు షేర్ చేసుకుందామని చూపిద్దామని ఈ వీడియోతో ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇంకా అన్నయ్య వదిన దీపారాధన అయితే చేసేసి తాంబూలం నైవేద్యంగా పెట్టి టెంపుల్కి వెళ్ళడానికి అయితే అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ అన్నయ్య వదిన ఇంకా అమ్మవారికి శివుడు పార్వతి వినాయకుడు మా దేవత ఎవరైతే ఉన్నారో గంగాణమ్మ తల్లి ఆవిడ ఫోటో అయితే ఉంటుంది అనమాట. ఇంకా మా ఇంట్లో అయితే సింపుల్గా ఇట్లా బంతిపూలు వేపాకులు, ఆవిడకి వేపాకులు అంటే చాలా ఇష్టము, ధూపము, ఇంకా వేపాకులతో పూజ కట్టారు. ఇంకా ఇది గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత పంతులు గారు వచ్చారు. పూజ అయితే చేయించి కొబ్బరికాయలు అవి కొట్టించి నైవేద్యం అది పెట్టి కళ్ళు కూడా సాక చూపిస్తారనమాట. ఇంకా హారతి అయితే ఇస్తున్నారు ఇక్కడ గుమ్మడికాయకి అమ్మవారికి అందరికీ చూపించి. కళ్ళు శాఖ కంపల్సరీగా చూపించాలి. గుళ్ళోనే చూపిస్తాము, టైం లేక ఇంట్లోనే చూపించేసామన్నమాట. సో ఊరేగింపు ఆల్రెడీ ఊరి మీద స్టార్ట్ అయిపోయింది. మన ఇంట్లో పూజ అయితే ఇట్లా కంప్లీట్ అయిందండి. ఇంకా పంతులు గారి దగ్గరుండి హారతులు అన్నీ ఇప్పించారు. 5 ఒత్తులతో హారతులు, మామూలు హారతి అవన్నీ ఇచ్చారనమాట. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మాకు కూడా హారతి అయితే చూపించారు. మేము కూడా హారతి అయితే తీసుకున్నాము. ఇల్లు చిన్నగా అవడం కొంచెం క్రౌడ్గా అనిపించింది. ధూపం ఒకటి ఊపిరాడినట్టు అయిపోయింది. ఇంకా మేము అందరూ అక్కడ కూర్చొని పూజ అయితే చూస్తున్నాం అనమాట. ఇంకా ధూపం అయితే బాగా వేశారనమాట. ధూపానికి కొంచెం దగ్గు వచ్చినట్టు అయిపోయి కొంతమంది బయటకు వెళ్ళిపోయారు. అమ్మవారికి ధూపము, నైవేద్యము, వేపాకులు, కళ్ళు సాక అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా అవే పెట్టారు. ఇంకా ఆ తర్వాత అందరూ పూజ అవుతుంది, హారతి అయితే తీసుకుంటున్నారు. ఇది వచ్చేసి పుట్టింటి దగ్గర పూజ అండి. ఇక్కడ కూడా అలాగే ఇక్కడైతే ఖడ్గము, అమ్మవారి ఫోటో, శివుడు పార్వతి వినాయకుడు, ఇంకా అమ్మవారిని ఇలా డెకరేట్ చేసి పెట్టారు. ఇది గ్రామ వేటకు సంబంధించి పుట్టింటి తరపు 2 గుమ్మడికాయలు ఉంటాయి అన్నమాట. ఇంకా మా అక్క వాళ్ళు అందరూ నుంచొని పూజ అయితే చూస్తున్నారు. మేము కూడా అయితే సెకండ్ డే వెళ్ళలేదని చెప్పి ఈ థర్డ్ డే అయితే వెళ్ళామన్నమాట దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ లోపల కూడా క్రౌడ్ ఎక్కువ ఉంది. కొంచెం అయితే మేళాలు కూడా లోపలికి వచ్చి వాయిస్తారని చెప్పి మేమైతే బయటకు వచ్చేసాము. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మాకు వచ్చిన చుట్టాలందరికీ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మార్నింగ్ వంట సిద్ధమవుతుంది అనమాట. ఇక్కడ ఆంటీ వాళ్ళన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత ఊరేగింపు అయితే పక్క సందులోకి వచ్చింది. మొన్నట్లాగా వదిన వాళ్ళ ఇంటికి ఇవాళ అయితే రసన జ్యూస్లు అయితే కలిపారనమాట. ఇంకా అందరూ అవి కలుపుతున్నట్టు చూపించడానికి ట్రై చేస్తున్నాం, కానీ కొంచెం ఫేస్ అది కట్ అయిందనమాట వీడియోలో. ఇదిగోండి మా వాళ్ళు పని చేయమంటే వీడియోలకు ఫోజులు ఇస్తారనమాట. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఊరేగింపులో వాళ్ళందరికీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇంకా అన్న వాళ్ళందరూ వీడియో తీస్తున్నారని ఎవరికి నచ్చిన ఫోజులు వాళ్ళు అయితే పెడుతున్నారనమాట. ఊరేగింపు అయితే పక్క గల్లీలోకి వచ్చింది. ఇంకా ఇక్కడైతే మొన్నట్లాగానే వేషాలు, ఇవి కోయ డాన్స్ అవన్నీ పెట్టారు. చూసారు కదండి. ఇక్కడైతే పక్క రోడ్లోకి వచ్చింది. ఇక్కడైతే జ్యూస్లు ఎండలో తిరిగి అలసిపోతారు కదా, వాళ్ళ కోసం ఇలా షర్బత్ అని, మజ్జిగని, ఎనర్జీ కోసం అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో ఎవరికి నచ్చిన వాళ్ళు అలాగా సేవ కింద ఇస్తారనమాట. ఇక ఇది పక్క గల్లీలో వచ్చిందిగా ఊరేగింపు. ఇంకా చూడడానికి అయితే వచ్చాము. ఇంకా అమ్మవారు ఎవరి గుమ్మంలోకి అయితే వస్తారో వాళ్ళు వారైతే పోస్తారు. పసుపు నీళ్ళు, వేపాకులు కలిపి వాటర్లో అమ్మవారికి కాళ్ళు కడిగినట్టు ఇలాగా వాటర్ అయితే వేస్తారనమాట. వార అంటారు దాన్ని, మేమైతే మీరేమంటారు నాకు చెప్పండి. ఇంకా వార పోయడం లేట్ అవుతుంది అనమాట. ఎవరి గుమ్మల్లోకి వస్తే వాళ్ళ గుమ్మల్లో ఆగిపోయడం కదా, కాస్త లేట్ అవుతుంది ఊరేగింపు. ఇది 3 అవ్వచ్చు 4 అవ్వచ్చో చెప్పలేము అనమాట గుడికి వెళ్ళేటప్పటికి. ఇదిగోండి ఇట్లా వారైతే పోస్తున్నారు. ఎవరి గుమ్మం ముందు అయితే వాళ్ళ గుమ్మం ముందు ఇట్లా పోస్తారు. వారైతే పోసి కాళ్ళకు మొక్కుకొని బండారిస్తారు. పసుపు
కుంకుమ కలిపిన బండారి బొట్టుగా మనకి ఇస్తారనమాట. ముత్తైదులు అయితే పెట్టించుకుంటారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మన ఇంటి వైపు అయితే ఊరేగింపు వచ్చింది. మన గుమ్మంలో అయితే చాలాసేపు ఆడారనమాట. అదే చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో మా నాన్నగారికి హెల్త్ బాగా వెళ్ళలేదని. పాపం మా నాన్న రాలేపోయిన కుర్చీలో అలా కూర్చోబెట్టి బలవంతంగా బయటకు అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఊరేగింపు చూపించడానికి. ఇంకా బయట అంత నిన్నట్టు అంత ముందుకు వచ్చి కూర్చొని ఓపిక లేక లోపలే కూర్చోబెడితే ఇంకా లోపలికే ఇంకా ముందుకు తీసుకొచ్చి మేళం అయితే ఆడిచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు, మా తమ్ముడు, మా అల్లుడు, ఇంకా కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఇంకా ఆ డ్రమ్స్కి స్టెప్స్ అయితే వేస్తున్నారు. చూసారు కదండి, ఇంక ఇలా అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఇంకా ఇవి వాడేసిన తర్వాత ఇంకా కొన్ని వేషాలు అవి కూడా మొన్న వేషాలు ఆడించారు కదా, అందుకని చెప్పి ఇవాళ ఊరేగింపులో ఈ డ్రమ్స్ అయితే వాయించారనమాట. లోపలికి తీసుకొచ్చి ఈవినింగ్ అయితే శక్తి వేషాలు ఆడించారండి పందిట్లో. ఇదైతే ఆఫ్టర్నూన్ అనమాట. ఇలా అన్న వాళ్ళందరూ సరదాగా డ్యాన్స్ అయితే వేస్తున్నారు. వాళ్ళనే వేసేది ఏంటి, మాకు కూడా అవకాశం ఇవ్వచ్చు కదా అని చెప్పి ఇంకా మా అన్నయ్య కూడా పక్కన నుండి అరుస్తూ ఉండి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా మా నాన్నగారు చెప్పాను కదండి అక్కడ కూర్చున్నారు వైట్ షర్ట్ గడ్డం వేసుకొని. మా అన్నయ్య ఫ్రెండ్ అక్కడ కాదురా ఇక్కడికి వచ్చేయరా అంటే వద్దురా బాబు నేనేనని చెప్పి చెప్తుండు. తర్వాత ఎలాగైతే మా అన్నయ్యని లాక్కొచ్చి మేము కూడా కాసేపు డాన్స్ అయితే వేసాం అనమాట. ఇదిగోండి మేము కూడా ఆన్లైన్ మేము కూడా మన పందిట్లో మనం కూడా సరదాగా వేసుకుందాం అని చెప్పి మా వదిన, నేను, మా అన్నయ్యలు, మా అల్లుడు, ఇంకా మా చెల్లెళ్ళు రమ్మంటే ఆయన రానని సిగ్గుపడ్డారు. ఇంకా తర్వాత మా వదిన మేము అందరము ఫస్ట్ కొంచెంసేపు వేసింది. అన్నయ్య రాలేదని వదిన కొంచెం ఫీల్ అయింది. తర్వాత మళ్ళీ అన్నయ్య కూడా వచ్చాడు. ఇంకా అందరం కలిసి సరదాగా అంకుల్తో పాటు మేము కూడా అయితే డాన్స్ అయితే వేసామన్నమాట. ఇంకా రావదిన వెళ్ళకు వేద్దాం కాసేపు అని చెప్పి మా కోసం కూడా ఇంకా చెప్పాను మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, తమ్ముడు అందరం కలిసి సరదాగా కాసేపు డ్యాన్స్ అయితే వేసామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి విషయాల్లో నేను ముందే ఉంటాను. డ్యాన్స్ అది మా అన్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు కూడా సరదాగా నాతో పాటు ఆడతారనమాట. నేను ఉంటేనే వాళ్ళకి సందడి. నేను అదేమి గొప్పగా చెప్పుకోవట్లేదు. ఇంటికి ఆడపిల్ల ఎలా ఉందామో అలాగే నేను కూడా వాళ్ళకి అంత సందడి అనమాట. అందరితో సరదాగా మాట్లాడి చేస్తానని చెప్పి. నాకు ఎలాగో ఆడపిల్లలు లేరు, మా అన్నయ్యలు అయితే నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ కొంతమంది వచ్చి యాడ్ అయ్యి వాళ్ళు కూడా చేశారు. ఇంకా మా బావగారు వాళ్ళు వచ్చి మా నాన్నగారికి బాగాలేదని చెప్పి పలకరిస్తున్నారనమాట అక్కడ లోపల. ఇంకా తర్వాత కొంతసేపు మా తమ్ముడు వాళ్ళు అయితే ఆడారు. ఆ తర్వాత మా ఇంటి ముందు గుమ్మ ముందు వారపోద్దామని తీద్దామనుకున్నాను కానీ నాకు కుదరలేదు. సడన్గా నాకు అమ్మవారు వచ్చి కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయి. నేను లిటరలీ షాక్ అయ్యాను అనమాట. ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత లంచ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మేమైతే కూర్చున్నాం అనమాట అందరం లంచ్ చేయడానికి. ఇంకా మేము మాట్లాడుకుంటే మా తమ్ముడు వాళ్ళు వీడియో తీస్తున్నారు. ఇంకా మా వదిన పర్యవేక్షిస్తుంది అనమాట భోజనాలు ఎలా చేస్తున్నారని చెప్పి. మా పిన్ని, మా అక్క, మా చెల్లి, వాళ్ళ అత్తగారు అందరూ కూర్చున్నారు. ఇక్కడైతే ఫుడ్ గ్లాసు, లోటా, సేమియా కేసరి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమేమి వెరైటీస్ ఉన్నాయని చెప్పి. రసము, వంకాయ కర్రీ, దోసకాయ పచ్చడి, ముద్దపప్పు. ఆఫ్టర్నూన్ అంతా వెజ్ అండి. ఈవినింగ్ గ్రామ వేట అయిపోయిన తర్వాత మనం ఇంట్లో నైవేద్యం పెట్టుకుంటాము. అప్పుడైతే చికెను, మటను, రైసు అవన్నీ చేయించారు. ఇదిగోండి ఈవినింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాయి వంటలు. చికెను ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే ఉడుకుతుందనమాట. బోటి కూర, బోటి మామిడికాయ కర్రీ చేశారనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. లోపల వీడియో తీయడం నాకు అవ్వలేదు. ఇది బయట పందిట్లో శక్తి వేషాలు అయితే మన ఇంట్లో గుమ్మం ముందు అయితే ఆడించారనమాట. ఇట్లాగా పెద్ద పెద్ద శక్తి వేషాలు పెట్టారండి. ఈవినింగ్ కూడా చాలా బాగా ఆడారు. నాన్న చూడడం కోసం అని చెప్పి ఇట్లా ఆడిచ్చారనమాట పందిట్లో కాసేపు. ఇంకా మా వాళ్ళంతా బయటకు వచ్చి చూస్తున్నారు. మేమేమో లోపల పూజ జరుగుతుంటే లోపలే ఉండిపోయాము. ఇంకా తీద్దాం అనుకున్నాను కానీ లోపల నాకు తీసే అంత పొజిషన్లో నేనైతే లేనండి. వీడియో ఎవరికాళ్ళు ఇంట్లో ఫంక్షన్ అంటే బిజీగానే ఉంటారు కదా. మ్యాక్సిమం అన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, వీడియోస్ తీస్తారు. కానీ ఇంకా మన ఇంట్లో ఫంక్షన్ అంటే కొంచెము నాన్నకి హెల్త్ బాగాలేదు కాబట్టి అన్నయ్య వాళ్ళే చూసుకోవాల్సి వచ్చింది. అందుకని ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా వీడియో తీయడానికి అవైలబుల్ లేదనమాట. లోపల కూడా చాలామంది కమిటీ మెంబర్స్ వచ్చి కొబ్బరికాయలు అవి కొట్టి దర్శనం అది చేసుకొని గుమ్మడికాయ ఎత్తి బయట తీసుకొని వస్తారనమాట. ఇక్కడైతే బాగా వేశారనమాట శక్తి వేషాలు. వీళ్ళైతే ఎంత బాగా చేశారనండి. అసలు ఆ నవశక్తులు అన్నీ వచ్చి మన గుమ్మలోనే అమ్మవారు ఆడినట్టు అనిపించింది. అంత బాగా చేశారనమాట. ఎవ్రీ టైం ఇంత లోపలికి వచ్చి శక్తి వేషాలు ఏమీ ఆడవండి. పందిరి కూడా కిందకి వేయడం అన్నయ్యలకు తెలియక కిందకి వేసేవాళ్ళు. ఈసారి కొంచెం బయట వాళ్ళని పిలిచి పందిరి కొంచెం హైట్గా వేయించి నాన్నకు కూడా హెల్త్ బాగాలేదని చెప్పి ఇంకా అందరినీ శక్తి వేషాలు కూడా ఏం పెట్టారో ఏంటో తెలియాలని చెప్పి ఇంకా నాన్న ముందు కూడా ఇట్లా ఆడించారనమాట.
భలే హ్యాపీగా అనిపించింది. మా నాన్నగారు అయితే ఫుల్ ఖుషి అయిపోయారు. ఆయన వెళ్ళలేకపోయారన్న ఫీలింగ్ అంతా పోయింది. కానీ ఏమోలే ఇన్ని సంవత్సరాలు జాతర అంటే అన్నీ ముందుండి చేసి ఒక కమిటీ మెంబర్గా అన్ని దగ్గరుండి ఇంకా మొత్తం అన్నదానం అయ్యే వరకు అలా ఉండేవాళ్ళు అనమాట. ఈసారి అయితే ఇంకా కుదరలేదు నాన్నకి. ఇంకా అన్ని వేళలా మనకి కాదు కదండి, కుదిరినప్పుడైతే వెళ్తూ చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఈ శక్తి వేషాలు అయితే ఆడుతుంటే మా వాళ్ళందరూ చక్కగా కుర్చీల్లో కూర్చొని పక్కన చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్లేస్ ఇచ్చి వీళ్ళైతే ఒక్కొక్క వేషం ఒక్కొక్కటి అలా ఆడుతూ ఉన్నారనమాట. చాలా బాగా ఆడారండి వీళ్ళు. ఇదిగోండి రంభ, ఊర్వశి మేనక వచ్చేసారు. వీళ్ళ గురించి అయితే మా అల్లుడిని తెగ ఏడ్పించేశాను. అరే నా కూతురు ఆ వేషాలు దాంట్లో ఉందిరా చూసుకోరా అని చెప్తే వాడు తెగ సిగ్గుపడిపోయి చూసుకొని ఆ అమ్మాయి చూడరా ఎంత బాగా వేసిందా అని చెప్పి వాళ్ళందరూ అబ్బాయిలే. మా అల్లుడిని ఏడిపిస్తాక అలా అన్నాము. ఆ తర్వాత ఈ మెయిన్ రోడ్డు మీదకి వచ్చేసిన తర్వాత ఊరేగింపు అయితే ఈవినింగ్ టైం అయితే ఇదండి. పుట్టింటిది ఒకటి అత్తింటితోటి గుమ్మడికాయ చాకులోళ్ళు అయితే ఎత్తుకుంటారు. మా అన్నయ్య వదిన, పెద్దన్నయ్య వదిన, మా చిన్నన్నయ్య, మా మేనగోళ్ళు, వాళ్ళు పుట్టింటి వాళ్ళు. ఇంకా బొగ్గులు, సాంబ్రాణి, పసుపు, కుంకుమ, నైవేద్యం అన్నీ ఈవినింగ్ ఉంటాయి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మెయిన్ రోడ్డు మీదకి వచ్చిందనమాట ఊరేగింపు. ఇంకా అన్నయ్య నుండి ఒకసారి ఫోటో వీడియోస్ తీయమంటే మా తమ్ముడు, ఇంకా తర్వాత అన్నయ్య ఏమో డ్యూయల్ కెమెరా పెట్టాడు. ఇంకా అటు నేను కనిపించట్లేదని అటు ఇటు కూడా కనిపించేటట్టు పెట్టాడు అనమాట. ఇక్కడైతే నేను ఇక్కడ మా అల్లుడు, మా అన్నయ్య వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే వీడియో తీస్తున్నాను. ఇటు నుంచేమో మా అన్నయ్య తీస్తాడు. అటు ఇటు డ్యూయల్ కెమెరా పెట్టి తీస్తున్నాము. ఇక్కడైతే ఒక పక్కన అన్నయ్య వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, ఒక పక్కన అయితే సంబరంలో నుంచొని అందరూ ఉన్నది పెట్టాడనమాట. మా పిన్ని వాళ్ళు, మా చెల్లి వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ వెనకాల. ఇంకా తర్వాత ఇగోండి ఇక్కడ ఎదురైతే నేను నుంచొని వీడియో తీస్తున్నాను. ఓ పక్కన మా అన్నయ్య, ఓ పక్కన నేను తీస్తున్నాను అనమాట. చెల్లి కొంచెం పక్కకు ఉండని చెప్పి అన్న బాగా సంబరంలో ఉన్న వాళ్ళు కనిపించారు. అట్లయితే జరుగుతుంది. ఆ తర్వాత నేను మా అన్నయ్య దగ్గర కొంచెం హాయ్ చెప్పి కూర్చొని మా అన్నయ్య కెమెరా అయితే కొంచెం ఫోటోలు అయితే బాగా పెట్టేశారండి. పూజలో అంతా అయిపోయింది అనమాట. ఇంటికి వచ్చిన కుంకుమ అవన్నీ జాకెట్ అవన్నీ ఇచ్చామన్నమాట. అలా అమ్మ కూడా పనిలో ఉందని చెప్పి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ నేనే పసుపు బొట్లు అవి కొంతమందికి ఇచ్చాను. కొంతమంది వదిన ఇచ్చింది, కొంతమంది ఏమో అమ్మ ఇచ్చింది. అట్లా ఎవరు కుదిరిన వాళ్ళు అలా ఇచ్చామన్నమాట. అందుకే ఫేస్ అంతా బొట్లు అయిపోయాయి. ఇంకా తర్వాత మా అన్నయ్యకి కూడా హెల్త్ బాగాలేదు. మా వదిన డ్యాన్స్ వేస్తుంటే మళ్ళీ మా అన్నయ్యకి ఏమైనా హెల్త్ ఖరాబ్ అయిద్దామని కొంచెం టెన్షన్ పడింది. కానీ మా అన్నయ్య బాగానే ఉన్నారండి. అన్నయ్య కూడా ఈ డ్రమ్స్కి ఇట్లాగే పులడుగు అని చెప్పి వేస్తారండి, తప్పు పట్టుకోకండి. మా ఊర్లో జాతరలకైతే కుర్రోళ్ళు ఇట్లాగే వేస్తారనమాట. వాళ్ళు కొట్టే డ్రమ్స్ని బట్టి వీళ్ళు డ్యాన్స్ వేస్తారనమాట. డీజే డ్యాన్స్లు అట్లా ఉండవు. డీజే అవి కూడా ఉన్నాయి ఎదరా ఆల్మోస్ట్. ఇవి ఎంట్రన్స్లో దేవుళ్ళ ముందు ఇట్లా పెడతారనమాట. ఇంక ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళు అందరూ డ్యాన్స్ వేస్తున్నారు. ఇంకా కాసేపు అలా నుంచొని చూసాము. అది తర్వాత ఇంకా పుట్టింటి తర్వాత నా బాబాయ్ కూడా వచ్చి కాసేపు డ్యాన్స్ అయితే వేశారనమాట. అన్నయ్య, అతను, మా మేనల్లుడు, మా తమ్ముడు అందరూ కలిసి కాసేపు ఇక్కడ కూడా అమ్మవారికి సంతోషంగా సాగనంపడానికి ఇలా అయితే ఆనందంతో డ్యాన్స్ అయితే వేశారండి. ఆ అమ్మ ఏటా జాతర ఎంతే బాగా చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కొట్టిన ఆ అమ్మ దయ వల్ల మనం కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇంకా ఊరేగింపు అయితే ఇట్లా సాగుతూ ఉందన్నమాట. ఇంకా గుడి దగ్గర కుంభము 2 గుమ్మడికాయలు కొట్టేసిన తర్వాత అప్పుడు కుంభంలో నైవేద్యం అయితే వేస్తారనమాట. మా ఏరియా అయితే ఏదైతే ఉందో అది అంతా ఇంకా నైవేద్యాలు కోళ్ళు, మేకలు ఎవరికి తోచిన వాళ్ళకి కోసుకొని నైవేద్యాలు అయితే పెట్టుకుంటారు. ఇంకా అలా సంబరం సాగుతుందని చెప్పాను కదండి. ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ శక్తి వేషాల్లో ఇదొక డ్యాన్స్ అనమాట. కోడిని అయితే బలి ఇచ్చినట్టు రాక్షస బలిలాగా ఇట్లయితే ఒక థీమ్లా చేశారండి. చాలా బాగా అనిపించింది. పెట్రోల్ పోసి ఆ మంటల్లో అట్లా పెట్టారు. భలే చేశారండి. అసలు చాలా భయం వేసింది. అతని ఎక్స్ప్రెషన్స్ అయితే ఎంత బాగా ఇచ్చాడో అండి. ఇంకోటి చూడండి కొంచెం ముందుకు వచ్చాక. ఇది నేను నిలువుగా పెట్టి తీసినట్టున్నా లాంగ్ వీడియోలో వర్టికల్గా వచ్చింది. చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడండి అతను. ఇది సర్చ్ చేయడం కుదరలేదన్నమాట నాకు ఎడిటింగ్లో. ఇంకా అలా తిరుక్కుంటూ చక్కగా ఎక్స్ప్రెషన్స్ అవి ఇచ్చుకుంటూ డ్యాన్స్ అయితే వేస్తూ కోడిని తర్వాత ఇతను ఏమంటారు అతను కూడా బాగా ఇది చేసి కొట్టి చేసి రాక్షసుడిని మహిషాసురమర్దిని అవతారం అనమాట. ఇగోండి కోడిని పట్టుకొని లాక్కొని ఇంకా అదంతా తిరుగుతా చేస్తా అట్లా చేశారనమాట. ఆ కోడిని అయితే మొత్తం పీల్చి పిప్పి చేశాడండి. నోటితో లాగేసి చూడడానికి అయితే కొంచెం భయం వేసింది. కానీ తర్వాత ఇంకా కళ్ళు బాగానే ఉంది. చూసారు కదండి, అమ్మవారికి బలి ఇచ్చినట్టు అట్లా చేశాడనమాట. అతను చూపిస్తున్నాడు అనమాట. ఇది మెయిన్ రోడ్డు మీద అక్కడక్కడే ఇట్లాగా కొన్ని మెయిన్ సెంటర్లో అయితే చేశారు వీళ్ళు.
ఇంకా తర్వాత ఇంకా అందరూ నుంచొని చూస్తున్నారు జనాలు. చాలా బాగా చేశారండి అతనైతే. అసలు 2 కళ్ళు సరిపోలేదు. దీని తర్వాత అమ్మవారి వేషం, శక్తి వేషం, గంగాణమ్మవారి వేషం వేసి కర్పూరాలు పెట్టి ఇంకో అతను చేశారండి. అది కూడా చాలా హైలైట్గా ఉంది. మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. మ్యాక్సిమం నేనున్న సరౌండింగ్లో ఎక్కడికి వెళ్తాను ఏంటి అవే వీడియోస్ అయితే తీసి పెడతాను. మీకు బోర్ కొడితే ఏమనుకోవద్దు. వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా ఇంకా మంచిగా వీడియోస్ ఏమైనా తీసి పెట్టాలని. నేను కూడా యూట్యూబ్ జర్నీ ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ చేశాను. మీరు మంచి బూస్టప్ ఇస్తే ఇంకా మంచిగా ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నాకు తోచిన విధంగా తీసి పెడతానండి. ఇంకా చెప్పాను కదండి, కోడిని అయితే మొత్తము అదంతా తీసేసి చేశారనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ గంగానమ్మవారి శక్తి వేషం వేసి కర్పూరాల మధ్యలో రాక్షసుని వధించుకొని వెళ్తున్నట్టు ఇట్లా తీశారండి. ఈ వేషం వీళ్ళు వేసేటప్పుడు ఆ అమ్మవార్లే వాళ్ళ మీద ఉండి వేసారా అన్నంత ఇది అనిపిస్తుంది. చూడండి, ఎక్కడికి కాలుకి తాకకుండా భలే మంటల్లో అట్లా చేస్తున్నారనమాట. చాలా బాగా చేశారండి. అసలు నిజంగా అమ్మవారే స్వయంగా వచ్చి ఆడుతున్నారా అనిపించింది. ఎంత బాగా చేశారోనండి. అసలు చూడడానికి అసలు గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట ఈ 2 చూసేటప్పటికి. ఆ తర్వాత వేరే వేషాలు కూడా ఆడారు. ఇంక ఇలా ఆడేసిన తర్వాత గుడికి అయితే ఊరేగింపు వచ్చి గుమ్మడికాయ సగం ఊరేగింపు అయితే గుమ్మడికాయ అది టైం పౌర్ణమి ఉన్న లోపలే కొట్టేయాలన్నమాట. పౌర్ణమి గడియలు దాటకుండా అందుకని పౌర్ణమి అయిపోయేలోపు సగం సంబరం అయితే గుమ్మడికాయతో మేనతో చూసేటట్టు ఇంకో సగం సంబరం వేషాలు అయితే మెయిన్ రోడ్డు మీద ఆడతాయి అనమాట. ఈ కూడా మొత్తం వేషాలు అయితే ఇలా రౌండ్ కట్టి పెద్ద మెయిన్ రోడ్డు మీద ఇట్లా ఆడుతున్నారనమాట. ఇంకా తర్వాత ఈ సంబరం అక్కడ ఉండగానే సగం సంబరం అయితే గుడికి అయితే వచ్చేసిందండి. ఇక్కడ వచ్చేసి ఇంకోండి మనం పళ్ళెలు ఊరేగింపు అంతా దిగాం కదా, గుమ్మడికాయలు నైవేద్యం అన్నీ పెట్టుకొని జాగ్రత్తగా నుంచొని ఉన్నాం అనమాట. ఇంకోండి కుంభం అయితే ఇక్కడ వేసారనమాట. గుమ్మడికాయలు కొట్టాలి. మధ్యాహ్నం కొట్టిన గుమ్మడికాయ అక్కడే ఉంది. ఇంకా మా వాళ్ళు పడిపోతున్నారని ఒకరికొకరు గట్టిగా పట్టుకున్నారు ఆ తోపులాట్లో. ఇలా చూసి ఇలాలోగా ఒక గుమ్మడికాయ అయితే కొట్టేశారు పుట్టింటోళ్ళది. ఇప్పుడైతే మనదండి అత్తింటి తరపున. అమ్మవారికి వలవల వలవల అని అరిస్తే చాలా ఇష్టం అండి. ఇంకా కొట్టేగానే బండారు పుట్టింటోళ్ళు అత్తింటోళ్ళు వేసేస్తారు టపా. ఇంకా ఇక్కడైతే గుమ్మడికాయ సెట్ చేస్తున్నారనమాట. కరెక్ట్గా ఉందా లేదా, అసలు కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఒక దెబ్బకి పగలాలండి ఆఫ్. అంత ఇది ఉంటుంది అనమాట. కొట్టే అతనికి కూడా చాలా ఇది ఉంటుంది. ఇగోండి ఇంకా అట్లా కొట్టేసి ఇంక వెంటనే బండారు వేసేసారు. ఇంకా తర్వాత మా అన్నయ్య వదిన ఇంకా లోపలికి అయితే గుమ్మడికాయ అది కొట్టేసిన తర్వాత ఒకటి అయింది, ఇంకొక గుమ్మడికాయ అయితే కొడుతున్నారు. అది మొత్తం సరిగా ఉందా లేదా అన్నీ సెట్ చేసుకొని ఇంకా పొగలో ఏం కనిపించట్లేదండి. ఆగండం అయితే అలా ఊరేగింపు అంతా అయ్యే వరకు వెలుగుతూనే ఉండాలండి. ఆ కుంభం అంతా తర్వాత ఎత్తి చెరువులో అయితే పడేస్తారు. మనకి గుమ్మడికాయ అయితే చాలా బాగా పగిలిందండి. మాకు మంచిగా అనిపించింది. ఇంకా తర్వాత మెయిన్ వేషాల దగ్గర మా ఊరు చూడండి వేషాలన్నీ వేస్తాడు మా తమ్ముడు. డ్యాన్స్ వేస్తున్నాడు. నేను వీడియోస్ ఎత్తున్నానని తెలియదు, మామూలుగా వేసాడు. ఇంకా మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా జాతర వీడియోస్ మీకు ఎలా కనిపించాయి, మా పుట్టింట్లో పూజ వేడుక మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. బాయ్.